వాటి నుంచి తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. 26 రోజుల పాటు జరిగే వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రారంభించనున్నారు. తొలి రోజు విద్యా విజయోత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి ఏడాది కాలం పూర్తి కావస్తుంది. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి రోజున ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభించి కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9 వరకు నిర్వహించనున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 26 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభించి గ్రామ స్థాయి వరకు వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇరవై 26 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో పథకంపై ప్రజాపాలన వేడుకలు నిర్వహిస్తారు. ఇటీవల రేవంత్ రెడ్డి సర్కార్ గురుకులం, వివిధ సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచింది. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యా విజయోత్సవాలతో ప్రజాపాలన వేడుకలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఎల్బీ స్టేడియంలో 14,000 మంది హాస్టల్ విద్యార్థుల మధ్య సీఎం విజయోత్సవాలు ప్రారంభిస్తారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తారు. ఇక ఇప్పటికే 50,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. దాదాపు 18,000 కోట్లతో 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ చేశారు. దీంతో దాదాపు 22 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. మహిళా సంఘాలకు 20,000 కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇన్ని చేసినా ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్ రాలేదని సీఎం భావిస్తున్నారు. అందుకే విజయోత్సవ వేడుకల్లో చేసిన పనులు, ప్రజలకు చేకూరిన లబ్ధి, ప్రభుత్వ ఖజానాకు పడిన భారాన్ని లెక్కలతో సహా ప్రజలకు వివరించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొత్త నియామకాలు చేయనున్నారు. దీనిలో భాగంగా ఈ వేడుకలోనే గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తారు. వివిధ శాఖలకు సంబంధించిన పాలసీ విధానాలను ప్రకటిస్తారు. ఇక 4th సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 9న సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానించి బీఆర్ అంబేద్కర్ సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. పోలీస్ శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, డాగ్ షోలు, పోలీస్ బ్యాండ్ ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షిస్తోంది.